గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన తమిళసై. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆచార్య కోదండరాం, సియాసత్ పత్రిక ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యారు. వారిద్దరి పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించగా గవర్నర్ తమిళసై గురువారం ఆమోదం తెలిపారు. హక్కుల ఉద్యమం నుంచి తెలంగాణ పోరాటం దాకా ఆచార్య ముద్దుసాని కోదండరాం స్వస్థలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వెన్నెల మండలం జోగాపూర్ 1955 సెప్టెంబర్ 5న వెంకటమ్మ జనార్దన్ దంపతులకు జన్మించారు. హెచ్సిలో పిహెచ్డి చేస్తున్నప్పుడు విద్యార్థి సంఘాన్ని స్థాపించి తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. అదే సమయంలో విద్యార్థుల సమస్యలపై నిరాహార దీక్ష చేశారు. ఓయూలో పొలిటికల్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం, ఏపీసీఎల్సీ, మానవ హక్కుల వేదికలో క్రియాశీలకంగా పనిచేశారు. హక్కుల నేత బాలగోపాల్, ఆచార్య బియ్యాల జనార్దన్ రావు, తెలంగాణ ఉద్యమకారులు ఆచార్య జయశంకర్, కేశవరావు జాదవ్తో కలిసి వివిధ ఉద్యమాల్లో పనిచేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీకి 2009 నుంచి రాష్ట్రం వచ్చే వరకు నాయకత్వం వహించారు. మిలియన్ మార్చ్, సాగరహారం లాంటి ఉద్యమాలకు నాయకత్వం వహించారు. సకల జనుల సమ్మె వంటి కీలకమైన ఉద్యమాలు ఆయన నేతృత్వంలోనే జరిగాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా టీజేఎస్ కొనసాగించారు. 2018లో తెలంగాణ జనసమితి పార్టీని ఏర్పాటు చేశారు. 2023లో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. పాత్రికేయ రంగంలో గుర్తింపు. ప్రముఖ ఉర్దూ దినపత్రిక సియాసత్ చీఫ్ ఎడిటర్ జావేద్ అలీ ఖాన్ కుమారుడైన అమీర్ అలీ ఖాన్ పాత్రికేయ రంగంలో విశేష గుర్తింపు పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజంలో బ్యాచిలర్స్ డిగ్రీ పొందారు. సుల్తాన్ ఉలూం కళాశాల నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆంగ్లం, ఉర్దూ, హిందీ, అరబిక్, తెలుగు భాషల్లో ప్రావీణ్యం ఉంది. 1994 నుంచి పత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు. వృత్తిలో భాగంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రులతో దేశ విదేశాల్లో విస్తృతంగా పర్యటించారు. 2022లో జర్మనీలో గోదే ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన అంతర్జాతీయ విజిటర్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగమయ్యారు. ప్రజా సమస్యలను ప్రతిబింబిస్తూ, రాజకీయ అంశాలను విశ్లేషిస్తూ ఆయన రాసిన వ్యాసాలు ప్రాచుర్యం పొందాయి. ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియాది కీలక పాత్రను విశ్వసిస్తారు. మైనారిటీ వర్గాల ప్రయోజనాలను కాపాడడంలో ముందుంటారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత CSR కింద ఆదివాసుల మైనారిటీల విద్యా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.